నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఈ సమస్యకి ఎటువంటి అధునాతన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు 49 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం నుంచి డాక్టర్ శృతి గారు అందుబాటులో ఉన్నారు. శృతి గారు నమస్తే అండి. హలో. సో ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అసలు మీరు మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు అని మీరు అసలు ఎలా నిర్ధారిస్తారు? సో జనరలీ అండి, మ్యారేజ్ అయిన తర్వాత కపుల్స్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా 1 yearతో పాటు రిలేషన్లో ఉంటూ కూడా అప్పటికీ ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. అంటే గర్భ నిరోధక కాండమ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ యూజ్ చేయకుండా కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ 1 year వరకు వెయిట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ కలగకపోతే అప్పుడు వీళ్ళని సంతానలేమి ప్రాబ్లం ఉందేమో అని డయాగ్నోస్ చేస్తామన్నమాట. దీన్ని మనం ఇన్ఫర్టిలిటీ అని కూడా అనొచ్చు. సో ఒక 1 year పాటు టైం పీరియడ్ ఇచ్చిన తర్వాతనే మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పాలి. సో ఇది ఎవరికి విదిన్ 25 to 35 years మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఆఫ్ కపుల్స్కి అయితే మనం 1 year టైం ఇవ్వచ్చండి. కానీ నవ్ డేస్ మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి అండ్ ప్రెగ్నెన్సీస్ కూడా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు కెరియర్ ఓరియంటేషన్ వల్ల. సో వీళ్ళు ఏంటంటే 35 years తర్వాత మ్యారేజ్ చేసుకోవడము. సో మోర్ దెన్ 35 years కనుక ఆ లేడీ ఏజ్ ఉన్నట్టయితే వీళ్ళకి 1 year పాటు మనం టైం ఇవ్వలేమండి, బికాజ్ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే వీ గివ్ ఓన్లీ 6 months ఆఫ్ టైం టు ట్రై న్యాచురల్లీ. సో న్యాచురల్గా 6 months టైం ఇచ్చి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళని అప్రోచ్ అవ్వమని చెప్తాం. అలాగే మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళు అయితే కనుక వీ గివ్ దెమ్ ఓన్లీ 2 to 3 months ఆఫ్ టైం, బికాస్ ఎగ్ రిజర్వ్ అప్పటికే చాలా లో అయిపోయి ఉంటుంది. సో న్యాచురల్గా మనం ఎక్కువ టైం వాళ్ళకి ఇవ్వలేము. వెంటనే ట్రీట్మెంట్స్కి అప్రోచ్ అయితే వాళ్ళు ఆ ఏజ్లో కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే శృతి గారు, మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి రీజన్స్ ఏంటంటారు? సో ఇన్ఫర్టిలిటీకి సంతానలేమి, ఇప్పుడు సంతానం కలగాలంటే హస్బెండ్ నుంచి స్పర్మ్ అవసరం అండి, అలాగే వైఫ్ నుంచి ఎగ్ అంటే అండం. సో ఇవి రెండు కూడా అవసరమే. సో ఇద్దరిట్లో ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సంతానలేమికి కారణం అవ్వచ్చు అనమాట. సో వీ విల్ క్లాసిఫై దెమ్ యాజ్ మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్. జనరలీ ప్రీవియస్గా ఒక 10 years బ్యాక్ కానీ 15 years బ్యాక్ చూసుకున్నట్టయితే పిల్లలు కలగట్లేదు, ఒక కపుల్కి పిల్లలు ఇంకా పుట్టలేదు అంటే మెయిన్గా అది లేడీదే ప్రాబ్లం అని ఇంకా పెద్దలందరూ కూడా నిర్ధారించేస్తారనమాట. సో దీనివల్ల లేడీస్లో బాగా డిప్రెషన్కి గురయ్యి వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్లకుండా చాలా ఆందోళనతో బాధతో వస్తూ ఉంటారు మా దగ్గరికి. బట్ ఈ మధ్య కాలంలో రీసెర్చ్ చేసి సర్వే చేసి కనుక్కున్నది ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ కూడా ఈక్వల్లీ ఇప్పుడు కారణం అవుతున్నారు. సో ఫీమేల్స్ ఒక 50% కారణం అవుతే మేల్స్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద 50% మేల్స్ కారణం అవుతున్నారు అనమాట. సో ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ గా ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే PCOD అండ్ థైరాయిడ్. సో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము అండ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, ఈ అర్బనైజేషన్ అవ్వడం వల్ల ఉన్న ప్లేస్లోనే కూర్చొని జాబ్స్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గడము, ఎక్సర్సైజ్ లేక కొంచెం ఒబేసిటీ పెరగడము, వీటన్నిటి వల్ల కూడా ఫీమేల్స్లో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా రైజ్లో ఉందన్నమాట. సిమిలర్లీ మేల్స్ ఆల్సో అంటే వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ కానీ సిగరెట్ ఇవన్నీ అలవాటు చేసుకోవడము, దీనివల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గడము అండ్ రకరకాల వారికోసిల్ ప్రాబ్లమ్స్ రావడము. సో దే ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ అనమాట మేల్స్లో కూడా. సో వారికోసిల్ అని, ఆలిగోస్పర్మి అంటే కౌంట్స్ తగ్గిపోవడము, మొటిలిటీ తగ్గడము, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మేల్స్ కారణం అవుతున్నారు. సో ఇలా మేల్స్లో కారణాలు ఉంటాయి, ఫీమేల్స్ ఉంటాయి. కొన్ని కపుల్స్లో ఏంటంటే కంబైన్డ్ ఫ్యాక్టర్స్, ఇద్దరికి మేల్కి కూడా ప్రాబ్లం ఉంటుంది అలాగే వైఫ్కి కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో దీన్ని కంబైన్డ్ ఫ్యాక్టర్ అని చెప్తాం. ఇంకొన్ని కపుల్స్కి ఏంటంటే ఇద్దరు అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటారండి, వైఫ్లో ఏమీ ప్రాబ్లం ఉండదు, స్కాన్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ట్యూబ్స్ చెక్ చేస్తే ట్యూబ్స్ కూడా బాగుంటాయి, అలాగే హస్బెండ్లో స్పర్మ్ కౌంట్ చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్, కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి సంతానం కలగదు. ఈ సెట్ ఆఫ్ కపుల్స్ కొద్దిగా డిఫికల్ట్ టు ట్రీట్, ఎందుకంటే మనం ప్రాబ్లం కనుక్కొని దానికి సొల్యూషన్ వెతుకుతాం. బట్ వీళ్ళకి అన్ని నార్మల్ ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఛాలెంజింగ్గా ఉంటుందండి. దిస్ ఇస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇలాంటి వాళ్ళకి కొద్దిగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలన్నమాట. IUI కానీ IVF కానీ ఇలాంటివి ఈ కపుల్స్కి మనం అడ్వైస్ చేస్తుంటాం.
సో ఈ సంతానలేమి సమస్యతో వచ్చే వాళ్ళలో ఎక్కువగా ఏ రీజన్ వల్ల ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారండి మీ దగ్గర? యా, సో టాకింగ్ అబౌట్ అవర్ సెంటర్, విమెన్ లో మోస్ట్లీ మేము చూస్తున్నది 70% ఆఫ్ అవర్ ఓపీ కన్సిస్ట్ ఆఫ్ పీసీఓడి పేషెంట్స్ అండి. చాలా వరకు పీసీఓడి పేషెంట్సే వస్తున్నారు. అందరికీ కూడా కొద్దిగా ఒబేసిటీ ఉండడము, మ్యారేజ్ తర్వాత లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లావ్ అయిపోవడము, ఫుడ్ అంటే ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి ఫుడ్ బాగా తీసుకోవడము, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అని ఫుడ్ ఎక్కువగా తీసుకొని సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ చూస్తున్నాం, అంటే ట్యూబ్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయి ట్యూబ్స్ మూసుకుపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది అవ్వట్లేదు. ఇంకొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, హస్బెండ్ అండ్ వైఫ్ కలయికలో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ వైఫ్ టు హస్బెండ్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల గర్భసంచి లైనింగ్ కొద్దిగా దెబ్బతిని ఎగ్స్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటారు. అండ్ ఈ మధ్యన మేల్స్ కూడా నేను ఇందాకే మెన్షన్ చేసినట్టు మేల్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఫర్ ట్రీట్మెంట్ అండి. సో వీళ్ళల్లో కూడా మోస్ట్లీ స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవడము, బైక్ రైడింగ్ ఎక్కువ చేసిన వాళ్ళు, లేదా కంప్యూటర్ జాబ్స్, ఈ రేడియేషన్, మొబైల్ ఫోన్ రేడియేషన్ డిపార్ట్మెంట్స్ లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ లోగా చూస్తున్నాం అనమాట. సో జనరలీ ఈ ప్రాబ్లమ్ తో మన దగ్గరకు వస్తున్నారు. ఓకే శృతి గారు, మరి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? యా, సో జనరలీ వెన్ కపుల్ వాక్స్ ఇన్ మన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా వి ఫస్ట్ టేక్ అ డీటెయిల్ హిస్టరీ. అంటే ఒక ప్రాపర్ గా అసలు ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, ఏజ్ కరెక్ట్ గానే ఉందా ఇద్దరిది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇంటర్ కోర్స్ లో, అంటే ఐ మీన్ ఎన్ని డేస్ ఇన్ అ వీక్, ఒక వారంలో ఎన్ని రోజులు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కరెక్ట్ గానే జరుగుతోందా, మేల్లో ఏమైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగే ఫీమేల్స్ లో ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటుందా, లేదా వెజైనల్ డిశ్చార్జ్ రావడము, అండ్ బాగా ఇరిటబుల్ సిమ్టమ్స్ ఉండడము, బర్నింగ్ సెన్సేషన్స్, యూరిన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ప్రతి చిన్న డీటెయిల్ మనము తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దాట్ లేడీకి మనం ఒక స్కాన్ చేస్తాం. సో ఈ స్కాన్ లో ఏంటంటే మనం యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, అలాగే ట్యూబ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉందా, అన్ని కూడా క్లియర్ గా తెలుస్తాయి అన్నమాట. సో స్కాన్ చేసి వైఫ్ కి ఏ ప్రాబ్లం ఉందో మనం కనుక్కోవచ్చు. ఇన్ ద సేమ్ వే మేల్స్ లో కూడా టెస్ట్ చేస్తామండి. దే నీడ్ టు గివ్ అ సెమెన్ అనాలిసిస్. సో మేల్స్ వచ్చేసి వాళ్ళ స్పర్మ్ కౌంట్ తెలుసుకోవడానికి ఒక సెమెన్ శాంపుల్ మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో 3 days ఆఫ్ గ్యాప్, అంటే ఇంటర్ కోర్స్ అయిన తర్వాత 3 రోజుల గ్యాప్ తో ఈ స్పర్మ్ శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకు కౌంట్ ఎలాగుంది, మొటిలిటీ ఎలా ఉంది, అన్ని కూడా క్లియర్ గా అర్థమైపోతాయి. సో బేస్డ్ ఆన్ దీస్ 2 things మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే మేల్ కి ట్రీట్మెంట్ చేయడం కానీ, లేదా IUI ప్రాసెస్ అని ప్లాన్ చేయడము, ఇట్లాంటివి చేస్తాం. అలాగే ఫీమేల్స్ లో ఏమైనా ట్యూబ్స్ బ్లాక్ ఉండడమో, లేదా పీసీఓడి ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అన్నమాట. సో రైట్ ఫ్రమ్ బేసిక్ న్యాచురల్ గా ట్రాక్ చేస్తూ వాళ్ళకి ఒక్కొక్క స్టెప్ అడ్వాన్స్డ్ గా తీసుకెళ్లి అన్ని ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళకి వర్క్ చేయకపోతే ఫైనలీ వి అడ్వైజ్ దెమ్ ICSI, అంటే IVF ప్రొసీజర్. సో దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటుంటారు. ఓకే అండి, మరి ఈ IUI అంటే ఏంటి, IVF ట్రీట్మెంట్ అనేది ఎవరికి అవసరం? యా, సో IUI ప్రాసెస్ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సో దీంట్లో ఏం చేస్తారు అంటే నార్మలీ హస్బెండ్ అండ్ వైఫ్ కలయికలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ వైఫ్ వెజైనా లోపల డీప్ గా డిపాజిట్ అవ్వాలి. సో దట్ ఈస్ అ నార్మల్ ఇంటర్ కోర్స్. కొంతమందికి ఏంటంటే ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల లోపల పెట్టక ముందే బయట రిలీజ్ అయిపోవడము, లేదా అసలు ఎంతసేపు ట్రై చేసినా స్పర్మ్ రిలీజ్ కాకపోవడం. కొంతమందికి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, less than 1 minute లోనే ఎజాక్యులేషన్ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఇంటర్ కోర్స్, ప్రాపర్ గా స్పర్మ్ శాంపుల్ డిపాజిట్ అవ్వట్లేదు, లోపల అవసరమైన స్పర్మ్స్ లోపల అంత సంఖ్యలో ఉండట్లేదు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే IUI ఒక గిఫ్ట్. సో దీంట్లో ఏం చేస్తాం, హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ ని ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసి అందులో ఉన్న యాక్టివ్ స్పర్మ్స్ ని అండ్ హైలీ మోటైల్ స్పర్మ్స్ ని మనం సెపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా సెపరేట్ చేసిన యాక్టివ్ స్పర్మ్ శాంపుల్ ని డైరెక్ట్ గా గైనకాలజిస్ట్ వైఫ్ గర్భాశయం లోపటి దాకా తీసుకెళ్లి చిన్న క్యాథెటర్ ద్వారా డిపాజిట్ చేస్తున్నారు. సో ఇందులో మనం అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఏదైతే ఇంటర్ కోర్స్ అవ్వాల్సిన స్టెప్ ఉందో దాన్ని బైపాస్ చేసి గైనకాలజిస్ట్ శాంపుల్ వేయడం జరుగుతుంది. సో టోటల్ శాంపుల్ విల్ బి ఇన్సైడ్, ఏ మాత్రం లీకేజ్ లేకుండా
ఆ డౌట్ఫుల్, కొంతమందికి శాంపుల్ లోపల ఉంటుందా, బయటకు లీక్ అవుతుందా, సరిగ్గా జరుగుతుందా అనే డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి అన్నమాట ఈ ప్రొసీజర్ ద్వారా. సో తక్కువ శాంపుల్ ఉన్న వాళ్ళు ఈ పద్ధతి ట్రై చేస్తే ఆ ఉన్న మొత్తం శాంపుల్ మనం లోపల వేస్తాం కాబట్టి వీళ్ళకి సక్సెస్ రేట్స్ ఎక్కువగా చూడొచ్చు. అలాగే కొంతమంది కలయికలో చాలా ఇబ్బంది ఉంటుంది, అంటే వైఫ్ కి బాగా పెయిన్ రావడము. సో వీళ్ళు కూడా IUI ప్రాసెస్ ద్వారా మనం చిన్న క్యాథెటర్ పెడతాం కాబట్టి ఒక పెయిన్లెస్ టెక్నిక్ ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీని ఈజీగా పొందేచ్చు. డాక్టర్ శృతి గారు, మరి ఈ IVF ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ఎవరికి అవసరం? సో IVF అనేది ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ లో కల్లా ది బెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో IVF ఇస్ ద లాస్ట్ స్టెప్. ఇంకా అన్ని ట్రీట్మెంట్స్ ప్రయత్నించి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు అందుకోవట్లేదు అన్నప్పుడు లాస్ట్ రిసార్ట్ లాగా మనం IVF చెప్తాం. సో వెన్ కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబ్లంతో వెంటనే IVF చేసేద్దాము అట్లా అని ఏం ఉండదండి. డీటెయిల్ గా వాళ్ళని అనలైజ్ చేసి IVF జనరలీ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎవరికి అవసరం ఉంటుందంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి డైరెక్ట్ గా మన దగ్గరకు వస్తే వాళ్ళకి వేరే ఏ ట్రీట్మెంట్స్ కూడా వర్క్ చేయరాదండి, డైరెక్ట్ వాళ్ళ IVF తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 మిలియన్ల కంటే తక్కువ ఉందనుకోండి, నార్మల్ స్పర్మ్ కౌంట్ వచ్చేసి 15 మిలియన్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇలా కొంతమందిలో లెస్ దెన్ 5 మిలియన్సే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా డైరెక్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ లాగానే మనం IVF చేసేస్తాం. సో ఇలాంటి కొంతమందికి మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లోనే వీళ్ళకి IVF ద్వారానే అందగలుగుతుంది అనమాట ప్రెగ్నెన్సీ. వేరే ఏ ట్రీట్మెంట్స్ కూడా వీళ్ళకి చేయడానికి కుదరదు. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారు ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత. సో పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోతుంది. బట్ ఏంటంటే సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల బేబీస్ యాక్సిడెంట్ లో ఇదైపోవడము లేదా ఫీవర్ ఏదైనా ఇల్నెస్ వచ్చి చనిపోవడమో జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ వాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగిపోయి ఉంటుంది. సో వీళ్ళకి కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అందదన్నమాట. సో వీళ్ళకి కూడా ద బెస్ట్ రిసార్ట్ లాగా IVF లోనే వీళ్ళు ప్రెగ్నెన్సీని కూడా పొందగలుగుతారు. సో ఇలాంటి కొంతమందికి డైరెక్ట్ గా మనం IVF చేయాల్సి ఉంటుందండి. బట్ అదర్ రీజన్స్ ఏంటంటే IUIs ఫెయిల్ అయ్యి లేదా న్యాచురల్ గా ట్రై చేసి అప్పుడు కూడా కలగట్లేదు అన్న వాళ్ళలో మనము బెస్ట్ ఆప్షన్ లాగా IVF కూడా చెప్తుంటాం. ఓకే శృతి గారు, మీతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారు. మోహన్ కాల్ చేస్తున్నారు ప్రకాశం నుంచి. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గారు, ఇప్పుడు మామూలుగా మా మిసెస్ ఏజ్ 21 మేడం. ఓకే. మ్యారేజ్ అయ్యి మామూలుగా 5 years అయింది. ఆమెకి మామూలుగా PCOD హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం కలలేదు మేడం. నేను మామూలుగా మాకు ఎప్పుడు వచ్చింది మేడం. ఓకే ఓకే. ట్రీట్మెంట్ ఉందండి వాటికి, అందుకని ఫోన్ చేసామండి. ఓకే. పీరియడ్స్ ఎలా వస్తున్నాయండి తనకి? మామూలు పీరియడ్స్ అంటే మామూలుగా 2 నెలలకు ఒకసారి వస్తున్నాయండి. ఓకే ఓకే. సో 2 నెలలకు ఒకసారి వస్తుంది అంటే PCOD కొద్దిగా మోడరేట్ టు సివియర్ లాగానే అనిపిస్తుందండి. ఇన్ కేసు వైఫ్ కాస్త అధిక బరువుతో ఉంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. ఎక్సర్సైజ్ తో పాటు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే PCODకి మంచి మెడిసిన్స్ ఉంటాయండి. చిన్న మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తే మీకు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు 5 years అవుతుంది అంటున్నారు. ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని అప్రోచ్ అయితే డీటెయిల్డ్ గా మీకు దాని గురించి అవగాహన ఇస్తారు. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది మెయిన్ ప్రాబ్లం PCODలో. సో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది తెలియదు అనమాట వీళ్ళలో. సో మీ డాక్టర్ అదే ట్రాక్ చేస్తారు, ఫాలిక్యులర్ స్టడీ చేసి ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతోంది, మీరు ఎప్పుడు కలయికలో ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తారు. సో ట్రీట్మెంట్ తో పాటు మీరు వైఫ్ డైలీ ½ an hour పాటు తను ఎక్సర్సైజ్ చేయగలిగితే, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఇలా చేయగలిగితే PCODలో డబుల్ రిజల్ట్స్ ఫాస్ట్ గా వస్తాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ కంబైన్డ్ విత్ ద ట్రీట్మెంట్ తో మీరు ఫాస్ట్ రిజల్ట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ న్యాచురల్ గా 1-2 times ట్రై చేసి అవ్వట్లేదంటే మీరు IUI కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే శృతి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ కూడా అన్నారు మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే వాళ్ళలో PCOD ప్రాబ్లంతోనే వస్తూ ఉంటారని. సో ముఖ్యంగా ఈ PCOD ప్రాబ్లం అనేది ఏ ఏజ్ వాళ్ళలో మీరు చూస్తారు? PCOD ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ అంటే టీనేజ్ నుంచి కూడా చూస్తున్నామండి. ఇది వరకు ఓన్లీ రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 20 years తర్వాత 25 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఏజ్ గ్రూప్లలో కనిపించేది. బట్ ఇప్పుడు చాలా ఎక్కువైందండి, ఈవెన్ యంగర్ ఏజ్ వాళ్ళకు కూడా వస్తోంది. సో దీనికి కారణం ఏంటి, ఎందుకు అసలు ఈ PCOD అంటే ఏంటి? PCODలో జరిగేది ఏంటంటే నార్మల్లీ ఫీమేల్ కి ఎవ్రీ మంత్ సైకిల్ రావాలి, మెన్సెస్ రావాలన్నమాట. సో 1 month కాకపోతే ఒక 5 days తర్వాత అట్లీస్ట్ 35 to 36 days వరకు అయినా రావాలి.
బట్ 35 days తర్వాత కూడా రావట్లేదు, 1.5 month దాటుతోంది, 2 months అవుతోంది, కొంతమందికి 3-4 months కూడా పడుతోంది. సో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము అండ్ బాడీలో మల్టిపుల్ పాలిసిస్టిక్ ఓవేరీ డిజీజ్ అంటారనమాట PCOD అంటే. సో ఓవరీస్ లో నార్మలీ 6 to 7 eggs ఉండాలండి ఈచ్ ఓవరీలో, బట్ మోర్ దెన్ 10 eggs ఉంటే దీన్ని PCOD అని చెప్తారనమాట. సో ఇలా ఎగ్స్ అన్ని ఎక్కువగా కలెక్ట్ అయిపోయి ఏది కూడా ప్రాపర్ గా రిలీజ్ అవ్వకుండా, ఎగ్ రిలీజ్ అవ్వకపోతే పీరియడ్ రాదనమాట. సో ఓవ్యులేషన్ జరగదు, వీళ్ళకి అలాగే పీరియడ్ రాదు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా యంగ్ గర్ల్స్ లో ఈ మధ్య ప్లేయింగ్ తగ్గిపోయింది, అందరూ ఐప్యాడ్స్ పట్టుకోవడము లేదా వాట్ ఎవర్. సో దీనివల్ల ఎక్సర్సైజ్ లేదు, సో కూర్చొని హోంవర్క్స్ కూడా ఆన్లైన్ లో చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఆన్లైన్, అసలు బయటికి వెళ్ళడమే లేదనమాట. సో యాక్టివిటీ ఇంప్రూవ్ చేసి మీ అమ్మాయిలకు కానీ అందరికి ఏదో ఒక స్పోర్ట్ అలవాటు చేయడము, మదర్స్ ఇప్పటి నుంచే ఆ కేర్ తీసుకొని యాక్టివిటీ ఇంప్రూవ్ చేసేలాగా చూసుకుంటే PCOD రిస్క్ మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో ఇది ఫస్ట్ నుంచి అంటే అడాల్సెంట్ ఏజ్ నుంచి మనము కట్ డౌన్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ PCOD ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అన్న వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయండి. సో మీరు అప్రోచ్ అయ్యి దీనికి మెడిసిన్స్ గురించి కనుక్కుంటే మీకు ఫాస్ట్ గా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే శృతి గారు, మీతో మాట్లాడడానికి కడప నుంచి శ్రావణి గారు కాల్ చేస్తున్నారు. హలో హలో శ్రావణి గారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. ఓకే అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి శ్రావణి గారు. ఏం లేదు మేడం, నేను ఐవి చేయించుకోయింది ఒకసారి, ఫైల్యూర్ అయింది. IVF అండి? చేయించుకున్నాను, ఫైల్యూర్ అయింది. మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. కానీ నాకు పీరియడ్ అనేది 28 కదా మేడం మంత్. నాకు 5 days 3 days ముందు వస్తుంది మేడం. ప్రాబ్లం ఏమైనా ఉంటుందా లేకపోతే ఏంటి మేడం? మీ వయసు ఎంత అండి శ్రావణి గారు? నాది 36 అండి. 36. ఓకే. సో IVF ఒక సైకిల్ తీసుకున్నారు కానీ ఫెయిల్ అయింది, మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. సో జనరలీ ఏజ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే అంటే 35-36 తర్వాత వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ నంబర్ కొంచెం తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఎగ్స్ నార్మలీ 6 ఉండాలని చెప్పాను కదా, వీళ్ళకి ఓన్లీ 2 or 3, కొంతమందికి 1. సో ఇట్లా ఎగ్ నంబర్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో వెనెవర్ ఎగ్ నంబర్స్ తగ్గిపోతాయో అప్పుడు ఏంటంటే పీరియడ్స్ ముందుకు జరుగుతూ ఉంటాయి. అది ఇండికేషన్ అనమాట, మీ ఎగ్స్ ఆర్ ఫాలింగ్ డౌన్ అనేది ఒక ఇండికేషన్. సో మీరు చెప్పేది ఆల్రెడీ మీకు సైకిల్స్ ముందు అవుతున్నాయి అంటే ఎగ్స్ ఆర్ ఆల్రెడీ ఫాలింగ్. సో మీరు ఇమీడియట్ గా నెక్స్ట్ సైకిల్ ప్లాన్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ 0 అయిపోతే కనుక డోనార్ ఎగ్స్ దాకా వెళ్లాల్సిన అవసరం రావచ్చు. సో అలా కాకముందే రైట్ నౌ మీరు ఒక్కసారి మీ ఎగ్ కౌంట్ AMH టెస్ట్ చేయించుకుంటే కౌంట్ తెలుస్తుందండి. దాన్ని బట్టి వెంటనే సెకండ్ సైకిల్ ప్లాన్ చేసుకుంటే మనకు ఫాస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. డాక్టర్ శృతి గారు, నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారండి, తిరుమల రెడ్డి గారు కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా వైఫ్ ఇస్ గుడ్ 3 months మేడం, 3rd month రన్నింగ్ మేడం. ప్రెగ్నెన్సీ? ఎస్ మేడం. ఓకే ఓకే, యా చెప్పండి సార్. లాస్ట్ వీక్ లైట్ గా స్పాటింగ్ జరిగింది మేడం, బ్లీడింగ్ లైట్ గా. దానికి ఏంటి మేడం ప్రాబ్లం ఏముంటుంది? ఫుడ్ తీసుకోవడం ఏమన్నా మంచి హెల్తీ ఫుడ్ ఏమన్నా? ఓకే, సో ఇస్ ఇట్ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ అయిందా అండి? లైట్ గా మేడం. లైట్ గా స్పాటింగ్ అయింది. ఎన్ని డేస్ అయింది? అవును మేడం. ఎన్ని డేస్ అయిందండి స్పాటింగ్? 1 week అంటే ఒక 2 days మేడం. మేడం ని కన్సల్ట్ అయితే మేడం టాబ్లెట్స్ రాయించారు, తర్వాత ఇంకేం లేదు మేడం, బాగుందన్నారు, నార్మల్ గానే ఉందన్నారు మేడం. స్కాన్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పారా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నారు మేడం. ఫుడ్ వల్ల అంటుందంటారా, అది ఏమన్నా వేడి వల్ల, అది ఎట్లా కొద్దిగా చెప్తారు మేడం? ఓకే ఓకే, సో జనరలీ ఏంటంటే ఫస్ట్ 3 months లో మాయా అంటే ప్లసెంటా ఏదైతే బేబీ టు మదర్ న్యూట్రిషన్ అందిస్తుందో దాన్ని ప్లసెంటా అంటారనమాట. సో ప్లసెంటా ఇంప్లాంటేషన్ మెల్లిమెల్లిగా జరిగి 3 months లో కంప్లీట్ గా స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఆ ఇంప్లాంటేషన్. సో ఈ ఫస్ట్ 3 months లో ఈ స్పాటింగ్ అనేది చాలా కామన్ అండి, వరి అవ్వాల్సిన అవసరమేం లేదు. ఏమైనా బాగా స్ట్రెస్ఫుల్ వర్క్ చేసినా, హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్న ప్రెగ్నెన్సీలో, లేదు తను బాగా బరువు పనులు చేసినా, ఈ మధ్యలో లాంగ్ జర్నీస్ ఏమైనా మీరు ప్లాన్ చేసుకున్నా, సో ఇట్లా వాటి వల్ల కూడా స్పాటింగ్ రావచ్చు. స్కానింగ్ చేయించుకున్నారు, అంతా బాగుంది అన్నారు కాబట్టి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రొజెస్ట్రాన్స్ అని ఇంజెక్షన్ ఉంటుందన్నమాట, ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ ఇస్ ద మెయిన్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల తనకి బ్లీడింగ్ అనేది స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా మీరు కాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ కూడా చేస్తుంది అనమాట. ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ గురించి కనుక్కోండి ఒకసారి.
సో ఈ స్పాటింగ్ కి జస్ట్ 2 days అయింది, అది కూడా లైట్ గా అయిందంటున్నారు కాబట్టి టెన్షన్ ఏం పడకండి. కొద్దిగా ఒక 1-2 weeks బెడ్ రెస్ట్ లాగా ఉండండి, నాట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ బట్ జస్ట్ స్ట్రెన్యూస్ యాక్టివిటీ అవాయిడ్ చేసుకొని నార్మల్ డే టు డే యాక్టివిటీ లాగా చేసుకోండి. అండ్ ఫర్దర్ హెవీ వర్క్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే మీకు స్పాటింగ్ రాకుండా ఉంటుంది. సో ఈ వేడి వల్ల ఫుడ్ వల్ల అట్లా ఏం ఉండదండి, అన్ని ఫుడ్ తీసుకోవచ్చు, కాకపోతే మసాలా స్పైసెస్ తగ్గించి కొద్దిగా నార్మల్ గా తీసుకుంటే చాలు. ఓకే శృతి గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగమణి గారు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి. హలో. హలో, నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, నాకు 4 months నుంచి మిడిల్ ఆఫ్ ద మంత్ మామూలుగా ఓవులేషన్ డేస్ లో వైట్ డిశ్చార్జ్ వస్తుంది కదా, సేమ్ అలాగే బ్రౌన్ కలర్ లో వస్తుంది. బట్ కాకపోతే ఈ మంత్ కంటిన్యూ గా 1 month నుంచి బ్లీడింగ్ అయిందా అండి? బ్లీడింగ్ లైట్ గా బ్లీడింగ్ వస్తుంది మ్యామ్. అంటే యూరిన్ కి వెళ్ళినప్పుడు అది మాత్రమే కనిపిస్తుంది, మిగతా టైంలో కనిపించదు. ఓకే ఓకే. అది మ్యామ్ 4 months ముందు ఫాలిక్యులర్ స్టడీ కూడా చేశారు నాకు. అప్పుడు నాకు ఓవులేషన్ కూడా అయ్యింది, అంతా బాగుంది, ఎండోమెట్రియం థిక్నెస్ కూడా ఉంది అని చెప్పారు. బట్ ఈ మంత్ బ్లీడింగ్ అవుతుంది మ్యామ్, దానికి రీజన్ ఏమే చెప్పండి. PCOD థైరాయిడ్ ఏమైనా ఉందన్నారా అండి మీకు? లేదు మ్యామ్, అవి కూడా 4 months బ్యాకే టెస్ట్ చేశారు. PCOD లేదు, థైరాయిడ్ కూడా నార్మల్ ఉందని చెప్పారు మ్యామ్. అదే వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీకు మంట గానీ పెయిన్ గానీ ఉంటుందా? ఏమీ లేదు మ్యామ్. ఓకే, సో ఇలాంటి దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటేంటంటే ఈ మంత్ ఒకటే కంటిన్యూస్ బ్లీడింగ్ అయిందన్నారు, మిగతా 4 months నుంచి జస్ట్ వైట్ డిశ్చార్జ్ బ్రౌనిష్ లాగా కనిపిస్తుందని చెప్పారు. ఓవ్యులేషన్ టైంలో వైట్ డిశ్చార్జ్ అవ్వడం నార్మల్. సో వైట్ డిశ్చార్జ్ అవుతేనే స్పర్మ్స్ మంచిగా లోపలికి వెళ్ళగలుగుతాయి అనమాట. సో ఓవ్యులేషన్ టైంలో దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్, దానికి వరీ అవ్వద్దు. బట్ ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఒకటేంటంటే గర్భసంచిలో చిన్న చిన్న పాలిప్స్ ఏమన్నా ఉంటే బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకో కారణము సర్విక్స్. ఎక్కువేమో అవ్వలేదు, జస్ట్ ఇప్పుడు మామూలుగా 1 day లో ఒక జస్ట్ 1 time 2 times అలా వస్తుంది అంతే. హస్బెండ్ తో కలుస్తున్నప్పుడు కూడా బ్లీడ్ అవుతుందా అండి? లేదు మ్యామ్, అట్లాంటప్పుడు ఏం కాదు. మామూలుగా మనం యూరిన్ వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఒక్కొక్కసారి ఇట్లా కనిపిస్తుంది, కొద్దిగా మాత్రమే కనిపిస్తుంది. పెయిన్ కానీ అట్లా ఏం లేదు, మంట కానీ ఏం లేదు మ్యామ్. ఓకే ఓకే. సో ఏంటంటే పీరియడ్ బ్లీడింగ్ కూడా కంప్లీట్ గా క్లియర్ అవ్వకపోయినా కూడా మధ్య మధ్యలో అట్లా బ్లీడింగ్ వస్తూ ఉంటుందన్నమాట వెన్ యూ గో ఫర్ వాష్రూమ్. అలా దిస్ నథింగ్ టు వరీ అబౌట్. ఒకటేంటంటే మళ్ళీ ఇది రిపీట్ అయితే కనుక జస్ట్ చెక్ ఫర్ సమ్ ఇన్ఫెక్షన్, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా, సర్విక్స్లో ఏమన్నా బాగా వైట్ డిశ్చార్జ్ ఇట్లాంటివి అవుతున్నాయేమో, ఇన్ఫెక్షన్ సైన్స్ అన్ని చూసుకోవాలి. ఇంకోటి థైరాయిడ్ మీరు మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేయండి ఇఫ్ దిస్ రిపీట్స్. అండ్ PCOD ఉంది, వెయిట్ ఏమన్నా గెయిన్ అయి ఉంటే కనుక కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. ఒబెసిటీ వల్ల కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి. స్కానింగ్ ఆల్రెడీ చేసి అంతా బాగుంది అంటున్నారు కాబట్టి మోస్ట్లీ పాలిప్ ఉండకపోవచ్చు. ఐదర్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదా థైరాయిడ్ టెస్ట్ ఒక్కసారి రిపీట్ చేస్తే దాని మెడికేషన్ వల్ల కూడా ఈ పీరియడ్ బ్లీడింగ్ స్టాప్ అయిపోతుందండి. ఓకే శృతి గారు, ఫైనల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో వాట్ ఐ సే ఇస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ముందే మీరు దాన్ని కట్ డౌన్ అంటే రాకుండా చూసుకోవాలండి. వెన్ ఎవర్ ఇట్ ఈస్ రైట్, అంటే మీ టైమ్ ఏజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ప్రెగ్నెన్సీని పుష్ చేయడానికి అంటే చదువు కోసమో జాబ్ కోసమో పుష్ చేయకుండా 25 to 35 మధ్యలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. బికాస్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఇప్పుడున్న విమెన్లో తగ్గిపోతూ వస్తుందండి, అలాగే మేల్స్లో కూడా. అండ్ ఇంకోటి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ డైట్. మీరు తినేది అండ్ మీరు చేసే పని జస్ట్ వాచ్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో ఇఫ్ యూ టేక్ ప్రాపర్ డైట్ అండ్ యూ ఫిజికల్ యాక్టివిటీ అనేది మీరు బాడీలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మాలాంటి స్పెషలిస్ట్ని చూడకుండా మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీతో ఉండొచ్చు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళందరికీ మంచి సజెషన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.